హాయ్ అండి, అందరు నమస్కారం. చూడండి కోతులు ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి పొలాన్ని. ఇక్కడ ఏంటంటే జనరల్గా పొలంలోకి దిగవండి, అంటే డైరెక్ట్ మధ్యలోకి వెళ్ళవు, వాటర్లోకి దిగవు అనమాట. వాటికి ఈత వచ్చండి, మళ్ళీ మంచి స్విమ్మర్స్ అవి, కానీ పొలం మధ్యలోకి దిగవండి. అవి ఎందుకు దిగవని నాకు ఐడియా లేదు. మేబీ బురద వల్ల ఉంటే, లేదంటే చీదర పెడుతుందని కూడా, గడ్డి కొంచెం వరి ఆకులు కొంచెం చీదర పెడతాయి కదా, అలా కూడా అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే కలుపు మందు కొట్టడానికని వాటర్ పెట్టలేదండి. కొంచెం వెయిట్ తక్కువ, మనతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటాయి కదా, దిగబడదు. సో అవి ఏం చేస్తున్నాయంటే పొలం పీక్కు తింటున్నాయండి. జస్ట్ ఒక 20 days అయి ఉంటుంది, లేతగా ఉంటుంది కదా, పీకు తింటున్నాయి. రైతు పని ఆపేసి వాటిని వెలగొట్టడానికి వెళ్ళాడండి. వీటి వల్ల ఎన్ని రకాలుగా నష్టం చూడండి, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా డ్యామేజ్ చేస్తున్నాయండి. చూడండి, మధ్యలో పొలం ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి చూడండి, చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. ఇలాంటివి చాలా వీడియోస్ నేను పెడతాను. వీటి వల్ల ఎంత నష్టం అనేది, ఎన్ని రకాలుగా ఎన్ని జాతులకు నష్టం అనేది నేను పెడతాను. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇదే అండి, ఇదే ప్రాబ్లం. అసలు 3 గుంపులు ఉన్నాయండి, 3-4 గుంపులు ఉన్నాయి. ఒకదానికొకటి పడదు, కానీ ఎక్కడుండే అక్కడే ఉంటాయి వాటి టెరిటరీస్లో. ఇది ప్రాబ్లం. చాలా దారుణంగా ఉంది సిచ్యుయేషన్. ఇవి కాపుగాసే కోతులండి. వీటి గురించి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.